దీంతోనే మొదలుపెట్టేవాళ్ళం అనమాట. ఓం భీం బుష్ అంటే ఏదో జరిగిపోతుంది, ఏదో వచ్చేస్తుంది, మ్యాజిక్ వచ్చేస్తుంది. సంథింగ్ మనం చెప్పినవన్నీ జరిగిపోతాయి అనుకోని ఆ మంత్రం చదివి ఏదేదో చేసేదాన్ని. బట్ యెస్, దాని తర్వాత తెలిసింది లాజిక్స్ అవసరం లేదు, ఇది జస్ట్ మ్యాజిక్ అని. అందుకనే ఓం భీం బుష్, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అని చెప్పి ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మార్చ్ 22 వరల్డ్ వైడ్ మనందరి ముందుకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పటికే చూసాం ఈ కాంబోని. మనం ఇంతకుముందు ఎందులో చూసాం? బ్రోచేవారెవరురా లో చూసాం అనమాట. సో అప్పుడు స్కూటర్ మీద వచ్చారు వీళ్ళు ముగ్గురు కలిసి. మరి బాగా కలిసి వచ్చింది, సూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా. ఆ తర్వాత వీళ్ళు స్పేస్కి వెళ్ళారు. మళ్ళీ స్పేస్ నుంచి ఇప్పుడే రావడం జరుగుతుంది అనమాట. వి సెల్యులాయిడ్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏదో వెతుకుతున్నారు. అదేంటి ఎవరైనా చెప్పగలరా? ఏం వెతుకుతున్నారు ఆ ముగ్గురు? నన్నేనా? ఎవరది? చాలా దారుణంగా ఉన్నారే. ఓకే, సో మరి ఏం వెతుకుతున్నారో మనం తెలియాలంటే మార్చ్ 22 వరకు మనం వెయిట్ చేయాలి. దానికంటే ముందు కొంచెం మీకు కనిపించినట్టు, చెప్పనట్టు, వినిపించినట్టు మచ్చుగ్గా ఒక టీజర్ చూపిద్దామని ఫిక్స్ అయిపోయారనమాట. సో వి సెల్యులాయిడ్ బ్యానర్లో సునీల్ గారి నిర్మాణంలో శ్రీహర్ష హుషారు సినిమా చూశారుగా అబ్బాయిలు? ఆ సినిమా పేరులో ఎంత హుషారు ఉంటుందో సినిమాలో అంతే హుషారు వచ్చింది. ఆ సినిమాని ఇచ్చిన వాళ్ళకు కూడా బడ్జెట్స్ సూపర్గా కలెక్షన్స్ వసూలు చేసి అంతే హుషారుని పెంచిందనమాట. మరి ఆ ఫిలిం డైరెక్టర్ శ్రీహర్ష దర్శకత్వంలో, సన్నీ మ్యూజికల్లో, రాజ్ తోట గారి సినిమాటోగ్రఫీలో మనందరికీ ఇష్టమైన ఈ హీరో ఉన్నారంటే పక్కా అందులో కంటెంట్ ఉంటుంది. ఈ హీరో ఉన్నారంటే పక్కా మనం ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఈ హీరో ఉన్నాడంటే డీసెంటే కాదు, ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్తో మనందరినీ పలకరిస్తూ ఉంటాడు. తనే శ్రీ విష్ణు. మరి శ్రీ విష్ణుతో మళ్ళీ ఒకసారి జత కట్టి, మామూలుగా హీరోయిన్ల గురించి మాట్లాడుతూ ఉంటాం మనం జత కట్టడం అని, కానీ ఇక్కడ మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఈ కెమిస్ట్రీ అలాంటిది వీళ్ళిద్దరి మధ్య. సో ఒకటి ఎవరు? ప్రియదర్శి, ఇంకొకళ్ళు రాహుల్ రామకృష్ణ. మరి ఈ ట్రియో మనందరినీ పలకరించడానికి వచ్చేస్తున్నారు. ఓం భీం బుష్ అంటూ మంత్రం వేయడానికి వచ్చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మంత్రం చెప్పి కలెక్షన్లు వసూలు చేయడానికి వచ్చేస్తున్నారు. మార్చ్ 22 వరల్డ్ వైడ్ ఓం భీం బుష్, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. సో స్క్రీన్ మీద ఆ మ్యాజిక్ని క్రియేట్ చేయడానికి, సూపర్గా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేసింది. అండ్ ఎస్, ఒకసారి ఏంటది మొత్తం అందరి చేతుల్లో బ్యాంక్ బ్రోసే ఉంది. సో ఇంకా నేను మాట్లాడుతున్నాను, నా యాంకరింగ్ అవ్వలేదు. ఇలా లైట్స్ ఆఫ్ చేస్తే ఎలా? అక్కడ నుంచి ఏం జరుగుతుంది? ఆ స్మోక్ ఎందుకు వస్తుంది? అంతా ఓకేనా? నాకు అర్థమైంది, ఇక్కడ ఏదో జరుగుతుంది కాసేపట్లో. ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, స్పేస్ నుంచి రావాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. ఈ మాత్రం పొగొస్తుందని ఇప్పుడే నాకు తెలిసింది. ఓకే, నేను ముందుగా అనుకున్నాను ఎవరన్నా అక్కడ సిగరెట్, ఓకే సారీ, ధూమపానం ఆరోగ్యానికి హానికరం, అంతలా పొగొచ్చే ధూమపానం ఎక్కడ ఉండదు కాబట్టి అది ధూమపానం కాకపోతే ఏదో మ్యాజిక్ జరగబోతుందని అర్థమవుతుంది. మరి మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇవ్వడానికి బ్యాంక్ బ్రోస్ ఈ ట్రియో కాంబినేషన్ వచ్చేసారు. స్పేస్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసారు. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. స్పేస్ నుంచి వచ్చిన ప్రయాణం వాళ్ళకి చాలా తక్కువ అనిపించుంటుంది. మీ తోటి కొంచెం ఎక్కువగా ఉంది, కాస్త స్పేస్ ఇవ్వండి. డబ్బులు పంచడం చూసాం ఈ రకంగా, కాకపోతే వీళ్ళు పాంప్లెట్స్ పంచుతున్నారే, అందులో ఏదో స్పెషల్ మెసేజే ఉన్నట్టుంది. హలో, ఒకటి సరిపోదా? ఓకే, ఈ ట్రియో కాంబినేషన్ బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి వెంటనే సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో మా వెల్కమ్ ఎలా అనిపించింది? చాలా రోజులు స్పేస్లో ఉండిపోయారు, అస్సలు స్పేస్ లేనట్టుంది కాస్ట్యూమ్లో కూడా. స్పేస్లో గాలి కూడా లేదు, కొంచెం ఒక్కగా ఉంది. యా, తెలుస్తుందండి. అక్కడ అలవాటు అయిపోయి క్లైమేట్ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, స్లోగా సెటిల్ డౌన్ అవుతాం. రైట్. ఈయన దగ్గర లైట్ పనిచేయట్లేదండి, మీ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. ఈయన బ్యాటరీ అయిపోయింది. స్పేస్లో ఛార్జర్ లేదేమో. యా, ఆయన ఏంటి ఇందాక నుంచి కనిపించినట్టు అటు ఇటు చూస్తున్నారు? నేను స్పేస్ అవుట్ అయిపోయానండి, కంప్లీట్ స్పేస్ అవుట్ అయిపోయారు. ఓకే, ఈ ఆట పంచి నుంచి నాకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి. ఇక్కడ ఉన్న మగ పురుషులందరూ ఇటు రండి, ఇటు వచ్చేయండి. ఆడవాళ్ళు కూడా అటు వెళ్ళొచ్చు. ఒక చిన్న గేమ్ ఆడుతున్నాము, అందరు ఇటు రండి ఒకసారి, ఇటు వచ్చేయండి అందరూ ఒకసారి వచ్చేయండి. ఓకే, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ, మగవాళ్ళందరూ ఒకసారి నిలబడండి ప్లీజ్. నిలబడండి, నా మొహంగా చూస్తారు ఒకసారి. ఇటే నిలబడండి అందరూ.
యా అంటే మీరు ముగ్గురే స్పేస్ నుంచి వచ్చారు, కాకపోతే మీరు రావడానికి ఒక అందం ఇక్కడికి రప్పించిందేమో అని మాకు అనిపించింది. Yeah. సో ఇక్కడ ఆయేషా ఖాన్ అని ఒకరు ఉన్నారు, వారిని కూడా మనం వేదిక మీద పిలుద్దాం. పిలుద్దాం. ఆయేషా, ఆయిషా ఆజావ్ ఆయేషా ఇక్కడ ఏ అందరు కూర్చోండి అబ్బా, ఉన్నాడు దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. ఆగండి ఆగండి. ఇక్కడ నిలబడిన మగవాళ్ళందరూ కూడా ఇటు తిరగండి ఒకసారి, ఇటువైపు చూడండి. ఓకే చూడండి, చూస్తున్నారు కదా, చూస్తున్నారా? గట్టిగా ఊరుకుంటా పోయి అందరిని కొట్టండి పోండి. ఓకే 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 వాళ్ళు కూర్చుంటారు. ఇక ఎంతైనా కూడా మనం వాళ్ళని కావాలంటే స్పేస్కి ఎవరైనా పంపించేద్దాం. మీకు ఎవరైనా బాగా నచ్చిండ్రా, ఇంట్రెస్టింగ్ ఫేస్ ఏమన్నా ఉంటే చెప్పండి. మీ స్పేస్కి ఏమైనా తీసుకెళ్తారా నెక్స్ట్? మీకంటే ఇంట్రెస్టింగ్ ఫేస్ నన్నే తీసుకెళ్దాం అనుకున్నారు అంటే నేను లేకపోతే ఇక్కడ ఈవెంట్లో ఏమైపోవాలి, నేను రావాలనుకోవట్లేదు. ప్లీజ్ అక్కడ ఏమన్నా వేదికలు శ్రేయాస్ మీడియా ఉంటే నేను వస్తాను అక్కడ. ఓకే ఓకే విష్ణు గారు ఒక్కసారి, అరే సారీ, యా ఒక పని చేద్దాం మనం. యాక్చువల్లీ ఒక అద్భుతమైన విషయం ఏదో ఉందంట, ఏదో మంత్రం వేస్తున్నారు. ఓం భీమ్ బుష్ అంటే ఇందులోంచి ఒక చెట్టు తీయాలన్నమాట మీరు. ఓం భీమ్ బుష్ అన్న. ఓం భీమ్ బుష్. ఏమైంది స్లోగా అన్నారే? ఓం భీమ్ బుష్. అక్కడ స్పేస్లో అంత నాయిస్ ఉండదు కాబట్టి ఆయన స్లోగా చెప్పారు. యా రివ్యూ అబౌట్ ద టీజర్, బట్ ఆఫ్టర్ ఎవ్రీ లైన్ యాడ్ ఓం భీమ్ బుష్. టీజర్ గురించి రివ్యూ చెప్పి ప్రతి వాక్యం తర్వాత ఓం భీమ్ బుష్ అనాలి, అంతేనా? కరెక్ట్ అండి. సో దాంట్లోంచి మనం మీడియా పర్సన్స్ నుంచే సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో మీడియా నుంచి ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నాకైతే ఎదురుగా గ్రేట్ అందరు మూర్తి గారు పెద్దలతో మొదలు కనిపిస్తున్నారు. పెడదాం. పెద్దవారు మూర్తి గారు. హలో స్పేస్ One ఓం line భీమ్ review? బుష్ అని మీరు రివ్యూ చెప్పాలన్నమాట. One ఇప్పుడు line చూసిన review? టీజర్ని. టీజర్ చాలా బాగుందండి. సార్ మధ్యలో ఓం భీమ్ బుష్ అనాలి మీరు ఫస్ట్. ముందే ఓం ఫస్ట్ లాస్ట్ మధ్యలో మీది యాడ్ ఈ చేయండి. మొహమాట ఏంటండి? యా సరే, మూర్తి గారు. ఓం భీమ్ బుష్ ముగ్గురు ఉన్నారు. ఆ, ఆ. మరి ఆవిడ అది కూడా కావాలి కదా. తుస్సు. ఆ? ఆవిడ వీళ్ళు ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చిన బస్సు. అంతేనా? Yeah. ఆహా. అంటే వాళ్ళకి దొరికిన గుప్తన ఇదే? వాళ్ళకి దొరికిన గుప్తన ఇదే? అంటే మూర్తి గారు మీరు ఓం భీమ్ బుష్ అంటూ మీరు రివ్యూ ఇచ్చేయండి టీజర్కి. మాటకు ముందు ఒక ఓం భీమ్ బుష్ కావాలి మాకు. జోక్స్ అపార్ట్, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎస్పెషలీ ఓన్లీ మ్యాజిక్, నో లాజిక్ పర్ఫెక్ట్గా ఉంది. పంచులు బాగా పైలికాయి. థ్యాంక్ యూ. చివరిలో వేసిన గుప్త నిధులు గలగలాడే ఓం భీమ్ బుష్ చాలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే నెక్స్ట్ చిట్టి ఎవరు తీస్తున్నారంటే ప్రియదర్శి గారు దగ్గరగా ఉన్నారు మీరు. విష్ణు గారు పెద్దవారితో మొదలెట్టారు, నేను కూడా పెద్దవారితోనే మొదలెడతాను. ప్రభు గారు ఇక్కడే ఉన్నారు. ఓకే ప్రభు గారు మీ ట్విట్టర్ తీయండి, వెంటనే ట్వీట్ సీనియర్ చేయండి. మోస్ట్ హ్యాండ్సమ్ జర్నలిస్ట్ సార్. ఈ ఈ ఆట విడుపు కోసం మేము ఎంచుకున్న ప్రశ్న ఈ ట్వీట్ పడట్లేదు. మా స్టేజ్ అక్కడ వరకు వేసి. లేదు, నేను స్పేస్లో ఉన్నాను కదా. సో ఈ ట్వీట్ ఈ టీజర్ గురించి మీరు ఏమనుకున్నారని ఈ కెమెరాలో కనిపించేట్టుగా మీరు కొంచెం మా కోసం ట్వీట్ చేస్తారా? మీ రివ్యూ, ఆనెస్ట్ రివ్యూ ఏదైనా సరే మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్వీట్ చేస్తే సరిపోద్ది. ట్వీట్ చేయాలా ఇప్పుడు చెప్పాలా? ట్వీట్ చేయాలి ట్వీట్ మీరు చేయాలి సార్. ఇమీడియట్ గా ప్లీజ్. దాన్ని తీసుకొని ట్వీట్ చేయాలా? ఇది జస్ట్ మాకు వచ్చిన ప్రశ్న సార్, అంతే. ఏంటి వాట్ ద క్వశ్చన్? ట్వీట్ సంథింగ్ ఆన్ ద స్పాట్ అబౌట్ ది ఓం భీమ్ బుష్ టీజర్ యూ జస్ట్ వాచ్డ్. ఓకే ఓకే, లెట్ గివ్ మీ సమ్ టైం. యా ప్లీజ్ సార్, టేక్ యువర్ టైం. ఓకే Thank ఏం you, లేదు, ప్రభు మీ గారు. ట్విట్టర్ Thank you ఓపెన్ so చేయండి, much. హ్యాష్ ట్యాగ్ ఓం భీమ్ బుష్ అని పెట్టండి. దానికి మీకు టీజర్ ఎలా అనిపించిందో దాంట్లో ట్వీట్ చేయండి ఎందుకు అంతే. చెప్పేస్తానమ్మా? చెప్పేసేయండి, ట్వీట్ చెప్పేస్తే చేయండి. దాన్ని ట్వీట్ కింద కన్వర్ట్ సార్ చేస్తా. ఆగండి Correct. సార్, ఒక నిమిషం ఆగండి. మేము దాన్ని పోనీ మిమ్మల్ని అది వీడియో తీసుకొని ట్వీట్ ఇమీడియట్ గా మేము చేసుకోవచ్చు. చేసుకోండి, వెల్కమ్. ఓకే దయచేసి మన టీంలో ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేస్తారా? యా అంటే ఇది కొంచెం బయటకు వచ్చి ఇది రీల్ గా కట్ చేసి టైం పడుతుంది కదా సార్. సో మళ్ళీ దీనికి వాల్యూ సరే, ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వే యు ఆర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ ఈస్ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సినిమా అసలు క్యాప్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ నైస్. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని ఉంటుంది. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మ్యాజిక్, లాజిక్లెస్ మ్యాజిక్. కాబట్టి ఆ ఇదిని ముందే ట్రైలర్ ద్వారా ఆ విషయంలో మెంటల్గా ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చి లాజిక్లు రంధ్రాన్వేషణలు చేయొద్దు బాబు, మా సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయండి అని చెప్పడం కోసం మెంటల్గా ప్రిపేర్ చేసినటువంటి ఇది కనిపిస్తుంది. అలా త్రూ అవుట్ ద సినిమా కూడా ట్రైలర్ చూస్తుంటే కూడా ఎవ్రీ పంచ్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్.
really good. So let us all us wait for 22nd March. We hope that you are going to entertain in a very big way. Congratulations in advance. ఇంకా Thank you. మాట్లాడినా వినాలనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఓకే, నెక్స్ట్ నేను క్వశ్చన్. బుష్ దగ్గరికి వెళ్తాను. బుష్. ఓం జార్జ్ బుష్ తీసుకోండి. ఓం భీమ్ బుష్. మీకు తెలిసిన ఒక జోక్ చెప్పండి. నేను ప్రముఖ జర్నలిస్ట్ కుమార్ గారిని సెలెక్ట్ చేస్తున్నాను. నేను కుమార్ గారు సార్, కుమార్ గారు కుమార సంభవ అన్నట్టు కుమార్ గారితో సంభవమే. మీరు జోక్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. మా సినిమా కోసం, మా సినిమా నిలబెట్టండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. టీచర్ గురించి అయితే మాట్లాడతాను సార్. ఇప్పుడు ఇన్స్టెంట్గా జోక్ అది చెప్పినా కూడా జోకే సార్. ఓకే చెప్పండి. చెప్పండి కుమార్ గారు, చెప్పండి, పర్లేదు. అంటే మెంటల్గా ప్రిపేర్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ స్పేస్ సూట్స్లో రావటం అనేది మాకు నిజంగా ఎక్సైటింగ్గా ఉంది. అంటే మీరు ఇలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాల వైపు ఎక్కువ చేస్తుంటారు శ్రీ విష్ణు గారు. కానీ ఇందులో కొంచెం ఆ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ ట్రై చేసినట్టు అనిపించింది. అది అప్రిషియేట్ చేయాలి ఆయనకి. ఈ ట్రైలర్ ఎలాగ బాగుంది, మీ కాంబినేషన్ ఎలాగ బాగుంది. అట్ ద సేమ్ టైం ఆ చివరి డైలాగ్ అయితే ఏదో కొంచెం అటు ఇటుగా ఉంది, మరి చూసుకోవాలి. మీరు అదే చెప్తున్నారన్నారే కాదా? అంటే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్ అండి. ఓకే, అదనమాట. ఇంకొకటి అంటే వీళ్ళు ఓం భీమ్ బుష్ సరే, వీళ్ళని డ్రైవ్ చేస్తే ఇక్కడికి తీసుకొచ్చిన బస్ కూడా తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఆయిషా, యూ ఆల్సో పిక్ వన్. ఓహ్ మై గుడ్నెస్. Oh, this is nice. Okay, I've got the easy one. Repeat the new age entertainment mantra, Om Bhim Bush, along with us 3 times. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి అందరితో కలిసి మీరు ఓం భీమ్ బుష్ అని రిపీట్ చేయాలి. మీరు స్టేజ్ మీద నుంచి చెప్పాలి. 3 టైమ్స్ వాళ్ళు రిపీట్ చేస్తారు, అంతే కదా? అంతే అంతే. రెడీ రెడీ 3, 2, 1 గో. ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. వెరీ గుడ్. సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఈ ఓం భీమ్ బుష్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న వాళ్ళందరినీ ఇప్పుడు మనం పిలుద్దాం. వీళ్ళని స్పేస్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత కష్టపడాలి కదా. కష్టపడాలి, ప్రొడ్యూస్ చేయాలి, మనకు అందించాలి. అందుకనే మనం ఫస్ట్ ప్రొడ్యూసర్ని మనం వేదిక మీదకి పిలిచేద్దాం. సో యూవీ క్రియేషన్స్కి అనుబంధ సంస్థ వి సెల్యులైడ్ నుంచి సునీల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇంత హుషారుగా మీరు మారారు అంటే, ఇంత హుషారుగా ఓం భీమ్ బుష్ అంటున్నారంటే ఆయన ఫస్ట్ హుషారు ఇచ్చారు, హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఓం భీమ్ బుష్ అంటూ మంత్రం వేస్తున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ని కొల్లగొట్టడానికి. మరి డైరెక్టర్ ఆఫ్ ఓం భీమ్ బుష్ ఫిలిం శ్రీహర్ష గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. చూసాం టీజర్లో అందంగానే కాకుండా అందమైన హెయిర్ స్టైల్ కూడా కనిపించింది. సో ఎస్, వాటన్నిటిని క్యాప్చర్ చేసిన డిఓపి రాజ్ తోటా గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రచ్చారవి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మైత్రి శశి గారు వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సో ఎడిటర్ విజయవర్ధన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆ డైరెక్టర్ శ్రీకాంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కొరియోగ్రాఫర్ విజయ్ బెన్ని గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అరే ఒక్క నిమిషం, ఛానల్స్ కూడా ఉన్నాయి, ఒక్క నిమిషం. అయిపోయాక ఓకే అని చెప్పండి, పోనీ అప్పుడు మాట్లాడదాం. ఛానల్స్ అయిపోయిందా? ఓకే. సో ఫస్ట్ మనం స్పీచెస్లోకి వెళ్దాము. మైక్ ఇంకోటి ఇవ్వండి అమ్మా. ఎస్, ముందు ఎవరితో? మాధవ్ గారు నాకొద్దు మైక్ వద్దు అంటున్నారు ఆయన. సో యా, రచ్చా రవి దా.
రచ్చ కానీ తొందరగా ఇవ్వాలి, అసలే భూషణ్ గారు కోపంగా ఉన్నారు. మై లవ్లీ బ్రదర్స్, బ్యాంగ్ బ్రూస్. ఒక్కసారి గట్టిగా మనం అంటే యూత్ అని అంటే చిన్నప్పటి నుంచి అక్కడ ప్రభు అన్న ఏజ్ నుంచి మన ఏజ్ వరకు అందరం కూడా యూజ్ చేసిన ఏకైక పదం ఓం భీమ్ బుష్. ఒకసారి అంటే థియేటర్ మొత్తం మన తమ్ముడు థియేటర్ అంటే నాకు సౌండింగ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మైక్ మింగిన నేను చిన్నప్పటి నుంచి. రెడీ, ఒకసారి సహకరించాలి అందరూ కూడా. రెడీయా? రెడీయా? ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. నిజంగా కూడా హర్షన్న అంటే హుషారు. ఉండిపోరాదే గుండె నీదే లే బా పాట అంటే తమ్ముడు రాత్రిపూట నిద్ర రానప్పుడల్లా పెట్టుకుంటా ఇప్పటికీ, ఎందుకంటే నా లైఫ్లో లేదే లవ్ రా, ఐ మిస్ అది. కానీ ఒక లవ్ స్టోరీ పెట్టమని సినిమా అయిపోయేదాకా అడిగిన. ఈ సినిమాలో నా టీజర్లు అయితే చూసిరు కదా, నా క్యారెక్టర్ పేరు అమావాస్య, నాకు దయ్యాలు కనపడ. సారీ అబ్బా అబ్బా చెప్పేసిన నా లీక్ టెంప్టింగ్లో చెప్పేసిన నా లీక్ ఏమో మరి అంటే అది చూస్తుంటే ఆనందంలో చెప్పేసిన. తమ్ముడు క్యారెక్టరు మేము చేసిన వీళ్ళు ముగ్గురికి నన్ను జమ చేసి సూపర్ ఉంటుంది. లాజిక్ లేనిదే లైఫ్లో కామెడీకి, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం అది కాదు. కామెడీ కావాలంటే ఎప్పుడు ఎక్కడైనా రావచ్చు, అంటే మనం ఫ్రెండ్స్తో పోయినప్పుడు రావచ్చు, అసలు అనుకోని సిచ్యువేషన్ ఉంటుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా లాజిక్ లేదు, మొత్తం లైఫ్ మొత్తంలో ఎలా అయితే లాఫింగ్ ఉంటుందో ఈ సినిమా కూడా మీకు 2 అవర్స్ చేంజ్ ఏదైతే ఉంటుందో మీరు నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. లవ్ యూ అన్న, మంచి క్యారెక్టర్ పిలిచిచ్చారు డైరెక్టర్ గారు. ఇక మేడంతో చేసినందుకు చాలా సంతోషం అనిపించింది. అరే నిజంగా గీత ఓం భీమ్ బుష్, నువ్వు ఎంత మంత్రం వేసినా నేను ఇక్కడే ఉంటా. నీది మాయమైంది, మనస్సు మనస్సు నా దగ్గరికి వచ్చింది. నువ్వు స్పేస్ నుంచి వచ్చారు కదా, నువ్వు స్పేస్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. ఏ థియేటర్ 2వ తారీఖే 22nd డేట్ బ్లాక్ చేసుకో తమ్ముడు నవ్వడానికి. ఓం భీమ్ బుష్, ఇది కూడా మాయమైంది. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆయేషా స్పీక్ నా. యా ఆయేషా. హాయ్ అండి, బాగున్నారా? Thank you to all media people, first of all, for being present here. I'm new to the Telugu industry, not really new, one film has already come out, but working with this team was extremely fun. Our director, I'll just end it in short. I have had a lot of fun shooting the film, and I feel more than anything, जब आप shoot कर रहे होते हो और तब अगर आपको मज़ा आ रहा है तो काफ़ी है. And thank you everyone involved in the film, to the DOP, to the producers, to all the 3 guys. Thank you so much. Thank you. Please go and watch the film, guys. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా. ఓం భీమ్ బుష్లో బుష్ మాట్లాడతారు. రాహుల్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంతసేపు అరుస్తారు, నేను చూస్తున్నాను. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణగూడ బ్రాంచ్, మేమిద్దరము ఒక్కరోజు క్లాస్లో కనబడలే, ప్రతిరోజు గేట్ బయటనే. వాస్తవానికి మేమిద్దరం క్లాస్మేట్స్, 14 ఏళ్ళ దోస్తానా. ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టిండు, హుషార్లో సరిపోదని ఈ సినిమాలో నాకు డౌట్ వచ్చింది. ఈ సినిమా చేసేటప్పుడు నేను హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నానా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నానా అని. కానీ చేయించండు మొత్తానికి. సో ఆగలే విన డైలాగ్, సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి. చూద్దురా 22 తారీఖు నాడు చూడు. వెళ్ళిపో మరి పో. ఈ మనిషి అప్పులో ఎంబడబడతారు కదా, పైసలి అని, అట్లా నన్ను ఎంబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న. ఫస్ట్ నేను నువ్వు ఉన్నావు కదా చాలు సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శిగా అని చెప్పిండు స్టోరీ. దర్శిగాడు నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు. మనం ఉంటే సరిపోతుందిరా అన్న నేను. దాని తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను, మీరు ఇద్దరు చేస్తున్నారు కదా మనం ముగ్గురం ఉంటే సరిపోతుంది అని. సరిపోలే, వీడు 1.5 టార్చర్ పెట్టిండు మమ్మల్ని. ఈ స్పేస్ సూట్లో చూస్తున్నారా, దీనికి పోలేము తినలేము, వంగలేము, కూసోలేము, నిలబడలేము. 1 ఏడాది
కానీ మేము ఏడాదిన్నర కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు గట్టి చెప్పా ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరన్నా 1 2 3 అంట గట్టిగా చెప్పండి ఒకసారి 1 2 3 చూస్తారు కదా చూస్తారా లేదా చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఓము ఈయన భీము కానీ ఈ బుస్సుని మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గీత గారు నేను ఇంక ఇచ్చేస్తాను మైక్ నాకు మాటికి ఇవ్వకండి ఓకే నా ప్యాంటు జారిపోతుంది లోపల ఏంటిది ఇవ్వండి డైలాగ్ నా డైలాగా పైసలు చెప్తాను నేను డైలాగ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మరీ ఎక్కువగా కదలకండి. మాకు అర్థమైంది మీ వస్త్రాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని. సో నౌ భీమ్ మాట్లాడతారు. అలా పక్క వాళ్ళు డ్రెస్ వేసుకోకూడదు. దర్శి గారు అంతే. అవును, ఏమనుకోవద్దు, కొంచెం నిజంగానే జలుబు ఇదంతా. ఏంటది మనసులో మైక్ ఉంది. అందరికీ నమస్తే. ఓం భీమ్ బుష్ మార్చి 22 తారీఖు రిలీజ్. టీజర్ నచ్చిందా మీ అందరికీ? ట్రైలర్ ఇంకా బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది. దయచేసి మార్చి 22 తారీఖు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి తక్కువగా మాట్లాడుతున్నారు. స్పేస్ నుంచి వచ్చినందుకు కలిసిపోయినట్టున్నారు, అర్థమవుతుంది. కాదు, స్పేస్లో కూడా ఈ షేడ్స్ దొరుకుతూ ఉంటాయా? మీ గ్లాసెస్ బాగున్నాయి. కింద నుంచి తీసుకపోతే ఉంటాయి అక్కడ. ఒక కింద నుంచి పైకి తీసుకొని పోయారు. ఓకే, మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు వేసుకొని వచ్చారు. మా ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు? సునీల్ గారు. ఆయన కరెక్ట్, ఆబ్వియస్లీ రిచ్ ప్రొడ్యూసర్. వెరీ నైస్. వంశీ గారు రాలేదు. ఉన్నారండి, చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, ఒక గంట కనిపెడుతున్నారు మిమ్మల్ని. మా ముగ్గురులో కొంచెం చదువుకుంది డాక్టర్ క్రిష్ గారు. సో క్రిష్ గారు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఎస్, ఓం మాట్లాడతారు. డాక్టర్ క్రిష్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మిత్రులకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం ఈ డ్రెస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఈ సినిమా ముందు మేము ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాం అండి, కంప్లీట్గా హాలీవుడ్లోనే తీద్దాం అనుకున్నాం. అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇది పాన్ వరల్డ్ సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా, ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవడో తీయలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మేమే తీస్తున్నాం. దీనికి సినిమా మొదల నుంచి చివరి వరకు అంటే వచ్చే సీక్వెన్సులకి నేను, రాహుల్, మా దర్శి, మా ముగ్గురు క్యారెక్టర్లకి చూసి విపరీతంగా కనెక్ట్ అవుతారు. మీరు ఆ 2 గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్నీ మర్చిపోతారు. అన్నీ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోయే మీరు ప్రశాంతంగా థియేటర్కి వచ్చి కూర్చోండి. 2 గంటలు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విస్తాం, డౌట్ లేదు దాంట్లో. టీజర్ కూడా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేద్దామా అని చెప్పి చిన్న చిన్న శాంపిల్స్ కింద అంతా కలిపి అలా చేసాం. సినిమా అంతా కూడా గుప్త నిధుల గురించి అండి. సో మనకి పాత టైంలో మనం చాలాసార్లు విని ఉంటాం వాటి గురించి, వాటి గొప్పతనం, వాటిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, వాటి కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారు అనేది కంటెంట్ అనమాట. సో వెరీ హ్యాపీ ఈ సినిమా చేసినందుకు. ముందుగా మా సునీల్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర తిరిగిపోతుంది. వెన్నెల కిషోర్ గారి పాత్ర కోసం మా ముగ్గురు నాకు తెలియదు, కానీ ఆయన పాత్ర ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. మా సునీల్ గారు, ప్రొడ్యూసర్ సునీల్ గారికి, అలాగే టీమ్ యూవీ క్రియేషన్స్ టీమ్ జగదీష్ గారికి, రాహుల్ గారికి, మా వంశన్నకి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు హర్ష, ఈయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మనది ఇంకా టీజరే సరిపోదు, బోరు కొట్టినట్టు ఉంటుందేమో మీకు. చాలా స్టోరీ చెప్పాలి వాటి గురించి, ఖచ్చితంగా చెప్తా. చాలా ఎంజాయ్ చేసాం, చాలాసార్లు ఎంజాయ్ చేయలేక ఏడిసాం కూడా. ఎందుకంటే ఈ డ్రెస్సులు మాకు యాక్చువల్లీ
ప్రతిరోజు మంచి పీక్ సమ్మర్లో ఇది వేసుకుని ఆ పల్లెటూరులో అది తిరుగుతూ పిచ్చెక్కిపోయేది అనమాట. అంటే వన్స్ పొద్దున్న వేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ తీయటమే. చాలా ఇబ్బంది పడ్డాం, కాకపోతే చాలా చాలా ఎంజాయ్ చేసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ ఈ ఈ ఈ క్యారెక్టర్స్ చేయటం వల్ల. ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఫస్ట్ నుంచి కూడా మాకు మా రాజ్ తోట గారు, మా ఎడిటర్ విజయ్ గారు వాళ్ళే నిలబడ్డారండి. షూట్ అప్పుడంతా కూడా మాకు కనీసం కూర్చోవడానికన్నా టైం ఉండేది. చాలా చాలా కొత్త కొత్త లొకేషన్లో, వెరైటీ లొకేషన్లో చేసాం. అన్నిటిలో కూడా రాజ్ తోట గారికి స్పెషల్గా థ్యాంక్స్ అండి. చాలా కష్టపడి చేశారు. మీరు చేసిన దానికి గట్టి ఇంపాక్ట్ ఏముంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వస్తుంది, గ్యారంటీ వస్తుంది. విజయ్ గారు అమేజింగ్. సినిమా ఎప్పుడైతే పూర్తయిందో అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి ఇప్పుడు దాకా కూడా చాలా బాగా చూసుకుంటా, ఎక్కడికక్కడ మంచి చెడ్డలు చెప్తూ చూసుకుంటున్నందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే మా యాక్టర్స్ అందరూ, మా ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమా వచ్చిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద సినిమాల్లోకి శ్రీకాంత్ని ఆర్ట్ డైరెక్టర్గా తీసుకోబోతున్నారు. ఇది డ్యామ్ షూర్ జరుగుతుంది. మనోళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకేసారి ఒకే సినిమా చేస్తాడు, అప్పుడు కూడా అలా ఉంటాడా ఏంటో మరి నాకు తెలీదు. నేను లక్కీ, ఎందుకంటే ఆల్రెడీ నేను 2 సినిమాలు చేశాను మనోడితో. శిరీష్ నాకు సామజవర్గం నుంచి అలవాటు అయ్యారు, కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్గా, అంటే మేము 15 years బ్యాక్ కూడా మేము ఫ్రెండ్సే. సో వెరీ హ్యాపీ శిరీష్ గురించి కూడా. శిరీష్ చేసిన సాంగ్స్ కూడా చాలా 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 బాగుంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఆయేషా ఖాన్ సినిమా స్టార్ట్ అయ్యే టైం, ఈ సినిమాలో అనుకోకుండా చేసిన వాళ్ళు అందరూ స్టార్ట్ అయ్యే టైంకి నార్మల్గానే ఉన్నవాళ్ళు అందరి టైం మారిపోయింది. అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు. అందరూ మీరు అవ్వలేదు, అంటే కొంచెం మీది దీంతో అవుతారు. సూపర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. సినిమా అయితే March 22 రిలీజ్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇటువంటి కామెడీ, మీరు ఇటువంటి మాటలు, ఇటువంటి పంచ్లు ఇంతకుముందు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూసుండరు. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్తే ఎస్పెషల్లీ కుర్రాళ్ళు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఇంకా ఎస్పెషల్లీ మన మీమర్స్ బ్యాచ్ అందరికీ కూడా చాలా చాలా అసలు మీ పండగే బీభత్సమైన మీమ్ కంటెంట్ ఉంది సినిమాలో. చాలా మంచి కంటెంట్ దొరుకుతుంది. మీ క్రియేటివిటీకి మళ్ళీ కొంచెం పదును పెట్టించాడు మా హర్ష. సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. March 22 థియేటర్లో కలుద్దాం. మా ఈ ఓం భీమ్ బుష్కి సపోర్ట్ చేసి ఇది చేసినందుకు కూడా అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక 5 అంటే ఓం భీమ్ బుష్ అండ్ సునీల్ గారు అండ్ హర్ష గారు. యాక్చువల్లీ మా బ్యాచ్ పేరు బ్యాంగ్ బ్రోస్ అంటే తెలుసుగా. A to G సొల్యూషన్స్ దొరుకుతాయి బ్యాంక్ బ్రోస్ దగ్గర. సో ఇప్పుడు మేము ఆ సొల్యూషన్స్ కోసం ఇక్కడ వరకు రావడం జరిగింది. దాని తర్వాత Q&A సెషన్ ఉంది. బట్ దానికంటే ముందు ఒక ఫోటో కోసం 5 people, మీ ముగ్గురు అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఒక స్టెప్ ఫార్వర్డ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సునీల్ గారు జాయిన్. వాటే రాగం, ఇంకోసారి ప్లే చేయకండి ప్లీజ్. ఓకే, మిగిలిన వారందరూ కూర్చోండి ప్లీజ్. సో సునీల్ గారు అండ్ హర్ష గారు, మన ముగ్గురు బ్యాంక్ బ్రోస్ మాత్రమే ఉండాలి వేదిక మీద. మిగిలిన వారందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం. ఆశ ప్లీజ్ హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయండి. చైర్స్ తీసుకొనండి. అంటే మా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని తీసుకొని చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో వాటికి సొల్యూషన్స్ అడగడానికి, ఇప్పుడు సొల్యూషన్స్ ఇవ్వడానికి బ్యాంక్ బ్రోస్ రెడీగా ఉన్నారు. ప్రాబ్లమ్స్ అడగడానికి అందరూ రెడీగా ఉన్నారు. కూర్చోండి. ఓకే, కూర్చోండి. ఓకే, ఓకే అండి. స్పేస్ నుంచి వచ్చారు, చాలా తక్కువ టైం ఇస్తున్నారు. సో తొందరగా మీరు మీ ప్రాబ్లమ్స్ని అడిగేయండి. ఓకే, మైక్స్ ఉన్నాయి ఇక్కడ, అడగండి. ఎవరు అడుగుతున్నారు ఫస్ట్? ఎవరి దగ్గర నుంచి? ప్రభు గారు. ఎవరికి మీ ప్రశ్న? ఇచ్చేసి నేను కిందకి వెళ్ళిపోతాను అందుకని. విష్ణు గారు
హాయ్ విష్ణు గారు ఇక్కడ. హాయ్ సార్. సార్ 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 Usually, I always respect the concept of the director, the captain of the ship. First of all, my question is to the director. It's not a question actually. First of all, congratulations. ఈ రోజుల్లో సినిమా తీసిన వాళ్ళకంటే కూడాను సినిమాని రిలీజ్ చేయగలటువంటిది గొప్ప విషయం. ద వే యూఆర్ కమింగ్ అవుట్ విత్ ఏ వండర్ఫుల్ పబ్లిసిటీ ఈజ్ వెరీ గుడ్, ఇన్నోవేటివ్గా ఉంది. యాక్చువల్గా వాట్ ఈస్ ద జోనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే దీంట్లో హర్రర్ కంటెంట్ కనిపిస్తుంది, ఒక సైంటిఫిక్ కంటెంట్ కనిపిస్తుంది, మిక్స్డ్ అలాగే ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ జోనర్ ఆఫ్ ద ఫిలిం అండ్ వాట్ ఈస్ ద వే యూ హ్యావ్ గాట్ ట్రిగ్గర్డ్ విత్ ది టు డూ విత్ దీస్ 3 guys? ఇట్స్ లవ్ స్టోరీ అండి, వీళ్ళు ముగ్గురు మధ్య లవ్ స్టోరీ. వాళ్ళ ముగ్గురు మధ్యలో స్టోరీ. హూ లవ్స్ హూమ్? అందరూ ఇట్స్ బేసికలీ కామెడీ సార్, మొత్తం కామెడీ, వ్యాకీ కామెడీ, న్యూ ఏజ్ కామెడీ. అంటే మన రెగ్యులర్ కామెడీ అయితే కాకుండా కొత్త ట్రై అంటే చేసాం. అది కాదు, ఇక్కడ పెద్ద షాక్ ఇచ్చారు మీరు. లేదు ముగ్గురు మధ్య లవ్ స్టోరీ అది. యాక్చువల్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది ఒక అమ్మాయి 2 అబ్బాయిల మధ్య, లేకపోతే 2 అమ్మాయిలు 1 అబ్బాయి మధ్య ఉంటుంది. 3 అబ్బాయిల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ సౌండింగ్ టిపికల్ అండ్ డిఫరెంట్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్. అదేదో కానీ బేసికలీ వాళ్ళ కెమిస్ట్రీ ఫుల్ వర్కౌట్ అయింది. ఇట్స్ ఎ కామెడీ సార్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, వ్యాకీ కామెడీ. అంటే అంతే కామెడీ, బేసికలీ ఇట్స్ ఎ కామెడీ. వచ్చిన వాళ్ళు ఫుల్ హ్యాపీ నవ్వుకొని వెళ్తారు అంతే. ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? వీళ్ళు ముగ్గురిని ఈ క్యారెక్టర్స్కి అనుకున్నారా? అనుకున్న తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా? అంటే సబ్జెక్ట్ వర్కౌట్ చేసిన తర్వాత ముగ్గురిని అనుకున్నారా? ఫస్ట్ లాక్డౌన్లో రాసుకున్నానండి. తర్వాత యూవి వంశీ అన్నకి స్టోరీ చెప్పగానే ఆయన ఇమీడియట్లీ నచ్చింది. సో విష్ణు గారి దగ్గర పంపించారు. విష్ణు గారికి చెప్పగానే నచ్చింది. రాహుల్ అంటే ఇక బై డిఫాల్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ద మేకింగ్ ఇట్ సెల్ఫ్, రైటింగ్ ఇట్ సెల్ఫ్, యూ మైట్ బి హ్యావింగ్ ద ఐడియా ఈ క్యారెక్టర్కి ఎవరు షూట్ అవుతారు, ఎవరు యాప్ట్ అవుతారు అనేటువంటిది. ముగ్గురిని అనుకొని చేశారా? అనుకున్నాక షూట్ తీసుకున్నారా? అనుకోనే చేసినాం. బేసికలీ విష్ణు గారు అంటే కామిక్ టైమింగ్ అంటే అందరికి తెలిసిందే. రాహుల్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వాడు బై డిఫాల్ట్ ఉంటాడు, వేరే ఆప్షన్ లేదు. దర్శి కూడా మేము ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం. సో ఇంకా ముందర నుంచే అనుకొని ఇంకా నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్కి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే ఈ సినిమాలో ఇంకా లాజిక్స్ లేవండి, అన్ని బ్రెయిన్స్, అన్ని సెన్సెస్ అన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చి చూస్తే ఫుల్ హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి ఇంకా బెస్ట్ మూవీలో ఇంకా దానిలో బాగా డెఫినేషన్ ఉంది. ఒకసారి మూవీలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. శ్రీ విష్ణు గారు ఇక్కడండి. శ్రీ విష్ణు గారు సార్, జాతిరత్నాలు సినిమా పెద్ద హిట్. అవునవును అందులో 2 అవునవును అటు ఉన్నారు. యూజువల్గా ప్రేక్షకులు ఖచ్చితంగా మధ్యలో మీరు ఉంటే వాళ్ళిద్దరూ అటు ఇటు ఉండడం వల్ల యాక్చువల్లీ జాతిరత్నాల కంటే ముందు బ్రోజేవారు ఇంకా పెద్ద హిట్ అండి. అవును. సో ఆ కాంబినేషన్ జాతిరత్నాలు వచ్చినప్పుడు చాలా మంది అరే నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు అని. ఇప్పుడు మళ్ళీ నవీన్ ఒక్కడే మిస్ అయ్యాడు అని అంటున్నారు, మా ఫ్రెండ్సే అంటున్నారు చాలా మంది. సో మెయిన్ జాతిరత్నాలన్నా బ్రోచేవారన్నా ఈ ఓం భీమ్ బుష్ అన్న మేబీ నేను మారచ్చు, నవీన్ మారచ్చు, ఇంకొకళ్ళు మారచ్చు, బట్ రాహుల్ దర్శి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. సో వాళ్ళిద్దరు సింక్ అలా. హర్ష గారు సార్ మీకు కొంచెం సెటైర్ పాలు కొంచెం ఎక్కువే ఉన్నట్టుంది. టీజర్లో మాదాపూర్ ఫిల్మ్ ఫెస్టివల్, అబ్జర్వ్ చేస్తారా? ఐమాక్స్ క్రిటిక్స్, అదే తరుణ్ ఆదర్శకి ఏదో పేరు పెట్టారు, కరుణాదర్శ్ అండి. కరుణాదర్శ్. సో ఈ సెటర్ ఓన్లీ టీజర్లోకేనా, సినిమాలో కూడా ఏమైనా కనిపించిపోతుందా? ఇది ఓన్లీ టీజర్ సార్, దీనికి 100 times ఉంటుంది మూవీలో. మూవీలో కూడా సెటైర్ అసలు నో డౌట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే సటైర్ అనే కదా, ఆ సిచ్యువేషన్స్ సరదానే చాలా ఉన్నాయి సార్ దాంట్లో. అసలు అక్కడ చూపిస్తారు కదా విష్ణు గారు లైవ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయా సినిమాలో సార్? లైవ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎంటర్టైన్ అయితే అవుతారు సార్. విష్ణు గారు హాయ్ సార్. అంతా సెటైర్, హెల్దీ సెటైర్ అండి. మా మీద ఉంటుంది, అందరూ యాక్టర్స్ మీద కూడా చాలా మంది మీద తీసుకున్నాం. అది చాలా హెల్దీగా అంటే అందరూ నవ్వుకునే విధంగానే ఉంటుంది. విష్ణు గారు అంటే కామెడీ రైటింగ్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సార్. అంటే లాజిక్ అని ఎండ్ అయినప్పుడే కామెడీ వర్కౌట్ అవుతుందని చాలామంది ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ చేశారు సార్, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్లో పడినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు? అంటే ఈ ఫుల్ అవుట్ అంటే ఫుల్ వదిలేయచ్చండి. అంటే రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఏదైతే ఈ ముగ్గురు సైంటిస్టులు అంటే మేము నిజంగా సైంటిస్టులం కాదు, అంటే మేము నమ్మట్లేదు, నమ్మరు ఎవరు, మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది.
సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వరల్డ్లో బతుకుతున్న ముగ్గురు ఎదవలండి, వీళ్ళు ముగ్గురు కోతి ఎదవలు అనమాట. వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్షన్స్ ఉంటే మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో తెలియదు. మేము ముగ్గురం కూడా అంతే, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. సో దాని గురించి అని మనం ఆ లాజిక్ అనేది మెన్షన్ చేసాం అనమాట. అంటే మీ జోన్ నుంచి కొంచెం బయట, అంటే మీరు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్, కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో పడినట్టు అనిపించింది. అంటే మేము సినిమాలో అందరు ముగ్గురు ఏజ్డ్ క్యారెక్టర్సే, కాకపోతే స్టూడెంట్స్ లాగా కనిపించడం కోసం మేము పడిన కష్టాలు అనమాట. ఇవన్నీ యంగ్ కింద కనిపించేలాగా పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట. మేము ఒక 10 years నుంచి అదే కాలేజీలో పిహెచ్డి చేస్తూ ఉంటాం అనమాట. యంగ్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రెష్ లుక్ ట్రై చేశారు హర్ష గారు. సో అందుకే కొంచెం కొత్తగా ఉంది. సార్ రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే సార్. సార్ పెద్ద బాధ్యత పెట్టేస్తారు, మీరుంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి అని శ్రీ విష్ణు గారు అంటున్నారు. ఏంటి, ఎలా తీసుకుంటారు సార్? అది ఆయన్ని అడగండి సార్, ఆయన అన్నారు. మీరు ఎలా తీసుకుంటారు అనేది? నేను మామూలుగానే తీసుకుంటాను సార్. అంటే ఏంటి బాధ్యతగా? నేను చెక్ రూపంలోనే తీసుకుంటాను సార్. లేదు అమౌంట్ చిన్నదంటే జీపే కూడా చేయదు సార్. జీపీఎల్ రేంజ్ దాటిపోయింది కదా సార్ మీది. ఏమో సార్, ఒకసారి చెక్ ఫోన్ ఇరా ఒకసారి చూద్దాం. ఫోన్ ఎలా అనిపించింది సార్? అంటే క్యారెక్టరైజేషన్స్ అంటే మీరు బై డిఫాల్ట్ అని డైరెక్టర్ గారు చెప్పేస్తున్నారు. అవునండి. సో ఈ క్యారెక్టర్ జర్నీ అంటే చెప్తాడు సార్, ఏముంది ఇప్పుడు ఈ సినిమా స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు, రేపు పొద్దున్న ఇంకెవడో బై డిఫాల్ట్ అంటాడు. అండ్ నాకు ఆడికి 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్, కానీ ఆ ఫ్రెండ్షిప్ ఆడికి హుషార్ సినిమా అప్పుడే గుర్తుకొచ్చింది, మళ్ళీ మధ్యలో మర్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆడికి అవసరం ఉన్నప్పుడల్లా ఆడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు. ఈ బై డిఫాల్ట్ అన్నది మాకు తలనొప్పులు ఉంటాయి అంతే, సెట్ మీద తలనొప్పులు, ఈ బట్టలు ఇలాంటివి తలనొప్పులు, ఈ బై డిఫాల్ట్లే ఉంటాయి. కానీ పనిచేయటం ఓకే, ఒక మోస్తరుగా బాగానే ఉంటుంది వీడితోని. చెప్పింది ఒకటి చేసేది ఒకటి వాడు బేసిక్లీ వాడు. కానీ సినిమా బాగుంది, నవ్వుకోవచ్చు శుభ్రంగా. శ్రీ విష్ణు గారు హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. బాగుందండి, క్యారెక్టర్ సార్ ఇంట్రెస్టింగ్ ఉంది. టీజర్ వరకు చూస్తే టీజర్లో మాకు అర్థమైంది ఏంటంటే గుప్త నిధుల అన్వేషణ అని అనిపిస్తుంది. సో ఏ గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు అంటే పీరియాడికి వెళ్ళారా, ఇక్కడ ఆ క్యారెక్టర్లోంచి ఎవరు గుప్త నిధులు అన్వేషణ చేస్తున్నారు? గుప్త నిధులు అనేది ఎందుకంటామంటే అవి ఎప్పుడో పురాతనంలో ఒకప్పుడు పోయినాయి కాబట్టి గుప్త నిధులు అంటాం అనమాట. సో దానికి సంబంధించింది మీరు అన్నట్టు పీరియాడికల్ ఆ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. సో మీ డ్రెస్సులు చూస్తుంటే సైంటిస్ట్ నాసా డ్రెస్సులు వేశారు. సో డైరెక్ట్గా నాసా సైంటిస్టులు వచ్చారా, లేదు అంటే కామిక్ సెన్స్లో క్రియేట్ చేయడానికి కోసం? కామిక్ అండి. అంటే మీరు అది మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చింది, మాకు ఇది వేసుకునే కష్టం కూడా వన్స్ అది వచ్చేసిన తర్వాత ఇంకా వివరిస్తా. అదే ఇప్పుడు మనోడి గురించి చెప్పాలంటే గంట పైన పడుతున్నాను కదా, హర్ష గురించి అవన్నీ చెప్పాలన్నమాట. సో సినిమాకి నాసా సైంటిస్టులు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కదా, ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు? తెలుగులోని రిలీజ్ చేసి ఇక్కడి నుంచే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ల పేరు చెప్పగలరా? ఏ లాంగ్వేజ్లో చూసినా ఈ సినిమా అర్థమైపోయింది సార్. నేను చెప్తా సార్. పర్షియన్, మంగోలియన్, ఆస్ట్రేలియన్, జపనీస్, చైనీస్, నేపాలీ, రష్యన్, ఐస్లాండిక్, వెనిజువెలన్, అర్జెంటీనియన్, క్యూబన్, మెక్సికన్, కెనేడియన్. బుష్ గారి మదర్ టంగ్ మర్చిపోయారు. అంటార్క్టికన్. బుష్ గారి మదర్ టంగ్. బుష్ గారి మదర్ టంగ్ ఏంటి సార్? ఏ బుష్ గారు? ఈ బుషా, జార్జ్ బుషా? ఏ బుష్ సార్? జార్జ్ బుష్ గారిది, మీ బుష్ గారు. జార్జ్ బుష్ గారు. ఓన్లీ ఈ బుషే ఉంది సార్, ఇంకేం బుష్ లేదు. శ్రీ విష్ణు గారు ఇంట్రెస్టింగ్ ఉందండి, ఆల్ ది బెస్ట్. హలో శ్రీహర్ష గారు. హాయ్. శ్రీహర్ష గారు. హాయ్. హలో అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. అండ్ థమ్స్ అప్ ఫర్ టీజర్, బాగుంది. అయితే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూట్యూబ్లో ఇప్పుడు వెళ్ళి టీజర్ స్టార్ట్ చేయగానే స్కిప్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ థాట్ ఎట్లా వచ్చింది అండ్ కొంచెం చెప్తారా దాని గురించి? అది యాక్చువల్ మూవీలో ఒక సీన్ అండి. సో ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో. వద్దా లీక్ చేసేసి అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు సరే ఒకప్పుడు యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా ఒక 5 seconds రాగానే స్కిప్ యాడ్ వచ్చేది. ఇప్పుడు 2 వచ్చాయి, ఇప్పుడు 3 వచ్చాయి. 3 కూడా కంపల్సరీ చూడాల్సి వస్తుంది. సో ఆ ఫ్రస్ట్రేషనే చూపిద్దామని ట్రై చేసాం అంతే, ఇంకేం. శ్రీ విష్ణు గారు సార్ సామాజిక వర్గంలో చూసి చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. రాజరాజ చోర, బ్రోచే
మీరు కామెడీ ట్రై చేసిన ప్రతిసారి సూపర్ హిట్ వచ్చింది. బట్ రాకీ అండ్ రాంబో మీరు రాహుల్ బ్రోచేలో ట్రిపుల్ ఆర్ ఇస్ బ్యాక్ అన్నప్పుడు కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యారా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ? లేదండి, లేదు. డెఫినెట్గా అసలు ఈ కథ ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్ ముగ్గురు చేస్తాం అన్నప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి వెరీ కాన్ఫిడెంట్గానే చేసాం. ఎక్కడా ప్రెషర్ లేదు, నిజంగా లేదు. వెరీ స్ట్రైట్ మేము ముగ్గురమే కదా ఇంక సినిమా అంతా. దాంట్లో బ్రోచేల్ అంటే మనకు 2-3 స్టోరీస్ ఉంటాయి దాంట్లో, బట్ దీంట్లో స్ట్రైట్ మేము ముగ్గురమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ముగ్గురు పాత్రలు చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. సార్ డైరెక్ట్ గారు ఇక్కడ మీ క్రియేషను ఈ గెటప్స్ చాలా బాగున్నాయి సార్. టైటిల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇందాక వరల్డ్ పాన్ వరల్డ్ తీద్దామని అంటే కామెడీగా చెప్పిన ఆ గెటప్ సైజ్ చూసి ఇది ఏదైనా థీమ్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? నాకు అది అనిపిస్తుంది ఎక్కడి నుంచో తీసుకున్నట్టుగా. అంటే దీని థీమ్ ఓన్ కథేనా లేదా చెప్పండి. అంటే అది యాక్చువల్ థీమ్ వేరేనే సార్ మూవీలో. అది టీజర్లో ట్రైలర్లో ఎక్కడ మేము చూపియొద్దు అనుకున్నాం, జస్ట్ బేసిక్ కామెడీ సార్. ఎనిహో తెలుగులో బాగా పరిచయం చేస్తున్నారు. యా అంటే ఇది విష్ణు గారు అన్నట్టు ఏ లాంగ్వేజ్లో తీసినా బాగానే ఆడుతుంది సార్. ఏ లాంగ్వేజ్లో చూసినా అర్థమైపోతుందండి. మేము చేసిన దానికి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ ముగ్గురు విష్ణు గారు చేసిన అన్ని భిన్నమైన సినిమాలు. ఆ భిన్నమైన సినిమాల్లో అన్నీ చాలా సక్సెస్ అయినాయి. ఇది ఏ రేంజ్లో ఉంటుంది? గతంలో సామాజిక మించుతుందా లేకపోతే ఎట్లా? ఎలా అనిపించింది కథ వినగానే? కథ వినగానే అయితే ఫ్రాంక్గా డిఫరెంట్ కథ అని అటెంప్ట్ చేశానండి అంతే. అంటే రేంజ్లు అవన్నీ నిజంగా ఆలోచించలేదు. వన్స్ మేము టీమప్ అవుతా, ఒక్కొక్క టెక్నీషియన్ యాడ్ అవుతా, రాహుల్, దర్శి మేమందరం యాడ్ అయ్యాక డెఫినెట్గా వర్క్ చేసేటప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్లో ఉన్నాం. నాకు తెలిసి మా అందరి కెరీర్లోని ఇదే బిగ్గెస్ట్ సెన్సేషన్ అవ్వబోతుందండి. ఓకే, ప్రియదర్శి గారు లాస్ట్ ఎపిసోడ్లో అదే చిన్న డైలాగ్ గుప్తా అదే డ్రాయర్ గురించి అది చేయమన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఇది ఏంటి ఇది అని ఇందాక అడిగారు కదా, లాజిక్ లేని మరి అని ఎట్లా అనిపించింది? అసలు చేస్తానన్నారా? ఏదైనా అబ్జెక్షన్ ప్రిపేర్? అబ్జెక్షన్ ఏం లేదు సార్. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అందరం వీఆర్ హ్యావింగ్ ఫన్ అంతే. దాని వెనకాల పెద్ద పెద్ద మీనింగ్స్ వెతుకునే అంత ఆలోచన అయితే చేయలేదు. జస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఫన్. అండ్ ఈ సినిమా నేను ముఖ్య కారణం చేయడానికి కూడా అదే, దట్ మళ్ళీ R3 బ్యాచ్ అందరం వచ్చి సెట్ మీద మంచి ఫన్ చేద్దామని అంతే. అంటే ఆ సందర్భం మీరు ప్రత్యేకంగా డైలాగ్ గురించి మాట్లాడాలంటే ఆ సందర్భం అట్లాంటిది. అక్కడ అది ముందే చెప్తే మొత్తం రివీల్ చేసినట్టు ఉంటుంది ఆ సీన్ అంతా. సో దాని వెనకాల కారణం ఉంది సార్ యాక్చువల్లీ అది చేయడానికి. సో మార్చి 22వ తారీఖు బహుశా మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. యా, హాయ్ రాహుల్. ప్రొడ్యూసర్ గారు ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారు అని వేశారు. ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారులో కామెడీతో పాటు ఉండిపోరాదే సాంగ్ గుర్తొస్తుంది ఎక్కువ మందికి. అవును సార్. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇందులో కూడా అలాంటి పాటలు ఇంకొకటి? ఈ సినిమాలో పండిపోరాదే అని ఒక పాట ఉంది సార్. అందులో మీరేనా డాన్స్? అది పాడింది నేనే, రాసింది నేనే సార్. దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నా సార్, 15 కోట్లు తీసుకున్నాను. 15 కోట్ల ఇది ఒక కోటు. సినిమాలో కామెడీ కాదు, ఇక్కడ కామెడీ సినిమాలో పాడాలా? యా పాడాలి. తర్వాత పాడదు, బయట కలుద్దాం సార్, అక్కడ పక్కన పాడుకుందాం చెట్టు కింద. ప్రొడ్యూసర్ గారు సునీల్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే అడ్వాన్స్గానే సినిమా హిట్ అయిందని టాక్ వచ్చింది. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఆన్ టేబుల్ ప్రాఫిట్ అనేటువంటిది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో తీసిన ఈ సినిమాకి వెనక ఖర్చు కానీ ముఖ్యంగా వెనక పోస్టర్ చూస్తుంటే ఒక రోమన్ సెటప్ కనిపిస్తుంది. ఆ గెటప్లు ఏంటో ఇంకా డైరెక్టర్ గారిని అడుగుతాం. యాజ్ ఫార్ as ద బడ్జెట్ ఈజ్ కన్సర్న్ అండ్ యాజ్ ఫార్ as ద బిజినెస్ పార్ట్ ఈజ్ కన్సర్న్ ఏం చెప్తారు మీరు? సార్ కంఫర్టబుల్గానే అయిందండి. ఇట్స్ గుడ్. వీఆర్ వెరీ హ్యాపీ. ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు బిగినింగ్లో చెప్పినటువంటి ఒక బడ్జెట్ కానీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి, దానికి మీ సినిమా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దీనికి మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సేమ్. ఆర్ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ అండ్ విత్ ద రిజల్ట్? వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. టేబుల్ ప్రాఫిట్? ఆర్ యూ ఇన్ టేబుల్ ప్రాఫిట్ నో? చెప్పండి. వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ. వీఆర్ హ్యాపీ. వెరీ గుడ్. డైరెక్టర్ గారు అది ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ గెటప్, అది రోమన్ గెటప్ సెటప్? అదొక వైకింగ్స్ సెటప్ సార్. అది ఏంటి చెప్పండి. రామకృష్ణ అడిగితే కాదా నేను పంచులు ఇస్తాడు. ఈ సినిమాకి బై డిఫాల్ట్ డైరెక్షన్ చేసింది నేనే సార్ యాక్చువల్లీ. ఆయన షార్ట్కి వచ్చి నన్ను అడిగేవాడు, చేయొచ్చా, చెప్పచ్చా, ఇలా లాగచ్చా, ఈ లెన్స్ పెట్టచ్చా అని. ఏదో చేసుకోపోవా అని చెప్పేవాడు నేను.
అసలు అది అలవాటు అయిపోయింది డైరెక్టర్ పాపం. అసలు డైరెక్టర్కి ఇవ్వాల్సిన మర్యాద ఏమాత్రం ఇవ్వట్లేరా మిస్టర్ రామకృష్ణ? సార్ డైరెక్టర్ ఏంటి సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. డైరెక్టర్ సెకండరీ సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఇద్దరం కలిసి నారాయణ కాలేజ్ గేట్లో బయట నిలబడ్డాం సార్. షూట్లో టెక్నీషియన్స్ అందరూ కూడా సడన్ గా తిట్టుకునేవారు. నిజంగా గొడవ అవుతుందేమో అని అందరూ చూసేవారు. ఒక 2-3 నిమిషాలు నిజంగా పడేది అందరికి. చూసి మళ్ళీ వెళ్ళి ఏంట్రా అందరూ అలా షాక్ అయ్యారు. టైం బాగలేక డైరెక్టర్ అయ్యాడు పాపం. అవును సార్, నేను టైం బాగలేక ఆయన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాను సార్. బ్యాంక్ బ్రోస్ వెరీ గుడ్. హియర్ ఒకటి ఫైనల్గా ఆ ఓం భీమ్ బుష్ ఈ టైటిల్స్ అనేటువంటి ఈ పేర్లు అనేటువంటి ఒరిజినల్ నేమ్సా మీ కంటెంట్ ప్రకారంగా పెట్టుకున్నటువంటి ఫిక్షనల్ నేమ్సా? కంటెంట్ ఆ 3 ఓం భీమ్ బుష్ అనే ఆ 3 వాటికి అర్థాలు ఉన్నాయండి. అవి 100% మన సినిమాకి సింక్. యాక్చువల్గా ఏంటంటే ఒక మంత్రం లాగా ఉంటుంది ఓం భీమ్ బుష్ అని. అదొక మంత్రం లాగా. అండ్ వర్డ్స్ని సెపరేట్ చేసి చూసినా కూడా ఓం అనేది ఫస్ట్ వర్డ్, బుష్ అని భీమ్ అనేది బలంగా ఇది ఉంది, బుష్ అనేది ఇంకా బుష్కి ఇంకేం కారణం లేదు. ఈసారి నుంచి బుష్ అర్థం ఎవరంటే రాహుల్ రామకృష్ణ. బ్యాంక్ బ్రోస్ భీమ్ బలం ఎందుకంటే ఆయన బలగం సినిమా చేశాడు కాబట్టి. అలాగా కొన్ని అలాంటివి కూడా ఉన్నాయండి. 22వ తారీఖు నాడు మీరు చూసినప్పుడు అన్నీ అర్థమైపోతాయి. బ్యాంక్ బ్రోస్ చెప్పండి, బ్రో అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలో హీరోయిన్ బాగుంటే వెళ్దాంరా అని ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు ముగ్గురు ఉన్నారా వెళ్ళొచ్చు అనే ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆడియన్స్లో. ఆఫ్టర్ బ్రోచేవారు మీది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఈ సినిమాలో ఎంత మంచి గార్జియస్గా ఉండే అమ్మాయి రోల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే డామినేట్ చేస్తారు? చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆవిడ చేత మేము డామినేట్ అయిపోదామనే పరిగెడుతూ ఉంటాం మేము సినిమా అంతా. అందుకే అది లవ్ స్టోరీ ఇందాక చెప్పాడు కదా సార్. ఓకే, బూమ్ అదే ఓం భీమ్ బుష్ అనే ఒక టైటిల్ ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విషయంలో ఈ మ్యాజిక్ జరిగితే బాగుంటుందిరా అనిపిస్తుంది. అవును సార్. సో ఈ టైటిల్తో ఈ సినిమాలో ఏదైనా మ్యాజిక్ జరుగుద్దా? మ్యాజిక్ జరిగింది సార్. ఆయన లైఫ్లో జరిగిన ట్రాజిక్స్ అన్నీ ఈ సినిమాలో మ్యాజిక్ సార్. ఓకే. అండ్ హర్ష గారు సార్ చెప్పండి. మీరు హుషార్ సినిమా అండ్ రౌడీ బాయ్స్ 2 సినిమాలు చాలా యూనిక్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్లా తీశారు. సో ఈ సినిమాని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఆ 2 యూనిక్ అనిపిస్తే ఇది యూనికెస్ట్ అట్లా. ఓకే, చాలా మంది హుషార్ మూవీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో హుషార్ సీక్వెల్ ఏమైనా రాబోతుందా? అది రాహుల్ డేట్స్ ఇస్తే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, నా పేరు ఎవరు అరగంట తర్వాత నా పేరు పలికారు. ఒక నిమిషం మాట్లాడుతుంది. చెప్పండి, ఎవరండి? అమ్మ చెప్పండి. కాదు, రామకృష్ణ గారు అని అన్నారు. ఆవిడ అన్నారండి. ఆవిడని అడగండి, ఏమండి మీరు అన్నారా లేదా? అన్నారు కదా. చూడండి, ఇక్కడ స్టేజ్ మీద కూడా డామినేషన్ అండి. ఎక్కడన్నా కనీసం 1-2 క్వశ్చన్ అన్న చెప్పండి. సో అంటే డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన తర్వాత అవునండి, ఇందులో లాజిక్ లేదు అనిపించింది. మీరు మళ్ళీ శ్రీ విష్ణుని అడగడం జరిగింది అన్నారు. ఎందుకు అనిపించింది? లాజిక్ లేని స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆయన కథ చెప్పిన తర్వాత మేము హోటల్లో కూర్చొని లంచ్ చేస్తున్నాం అండి. సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్లు కడతావా లేదా అని అడిగాను ఫస్ట్ వాడిని. ఇప్పుడు ఈ సమాధానం లాజిక్ లేదు కదండి. లేదు కదా, సినిమా కూడా అలాగే ఉంటుందండి. సో శ్రీ విష్ణు గారు, హలో అండి. సో మీవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి చూసే మూవీస్ ఉంటాయి. బట్ ఇదేదో లైన్ తప్పుతున్నట్లు అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ కూడా 100% ఎంజాయ్ చేస్తారు. లైన్ తప్పటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. యూత్కి అయితే మాత్రం ఈ ఫిలిం ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం. ఈ కథకి ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్సే డెఫినెట్గా ఈ కథ అని అనుకున్నాం. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూతే సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎక్కడో ఉంటారన్నట్టు కాదు, మన చుట్టే ఉంటారండి. వాళ్ళు కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా 2 గంటలు పాత రోజులకి వెళ్ళి యూత్లా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు. అవును. సో మీరు మీమ్స్కి అయితే సెపరేట్గా చాలా రోజుల తర్వాత ఒక పెద్ద కంటెంట్ దొరుకుతుంది అన్నారు. ఎందుకు? అందులో ఏముంది అసలు? అంటే లైనర్స్ బాగా పడినాయండి. 1 లైనర్స్ క్లోజింగ్లన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా పడినాయి అండ్ వెరైటీగా ఉన్నాయి. ఈ బేసిక్గా ఇటువంటి ఇప్పుడు మీమ్స్ అని మీరు ఇప్పుడు మీమ్స్ అని అంటున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం అట్లా మీమ్స్ అంటారు, మెమ్స్ అంటారు కూడా తెలియదు, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు దానికి ఒక వర్డ్ పెట్టాం కాబట్టి మేము అది చెప్పగలిగాం అనమాట. మీమర్స్కి అయితే మాత్రం పండగే. సో లాస్ట్ మూవీ చూస్తే కనుక సామాజిక వర్గంతో సైలెంట్గా వచ్చి చాలా పెద్ద హిట్ కొట్టారు. సో ఈ మూవీ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే ఇది కామెడీ ఒక సెపరేట్ ట్రాక్లో వస్తుంది.
కామెడీ అయితే ఇప్పుడు నేను పెట్టేది ఈ సినిమా మీద అయితే మనం మీరు పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా ఒక 10-15 రెట్లు ఎంజాయ్ చేస్తారు. అంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. నవ్వించడం కంటే గొప్పది ఏమీ ఉండదు, కానీ నవ్వించడమే కష్టం. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు వచ్చే వరకు తెలియదు. బట్ మేము చూసుకుంటున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం, అంత ఆల్మోస్ట్ అయిపోయింది ఫిల్మ్ అంతా కూడా. వెరీ హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వే వస్తుంది, ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ నవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి చాలా ఎగబడి చూస్తారండి సినిమా. శ్రీ విష్ణు గారు హాయ్. హాయ్. యాక్చువల్గా మీ సినిమాలో వచ్చేసి 3-4 మంత్స్కి ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. సామాజిక వర్గం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొంచెం లేట్గా ఇది వస్తుంది. అంటే మీ కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లేవు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నారా? యాక్చువల్లీ ఇది ముందు రావాలండి, సామజ్వరం కంట ముందు. బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు దాకా నా ఏది రాలేదు అసలు. లాక్డౌన్ వచ్చే వరకు నాది 2 ఏళ్ళకి సినిమా వచ్చింది. మీరు జాగ్రత్త చూస్తే ఇదవుతుంది. లాక్డౌన్ మనం స్ట్రక్ అయిపోయాం కాబట్టి ఇంట్లో నేను చేసిన 3 సినిమాలు ఇంచుమించు 1 సంవత్సరంలో వచ్చినాయి అన్నమాట. సో 6 మంత్స్కి ఒక ఫిల్మ్ ఈజ్ గుడ్. యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ల కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నారా సామాజిక గారు? అలా మనం ప్లాన్ చేస్తే సక్సెస్ ఎలా వస్తుంది? అలాంటి ప్లాన్ ఏమన్నా ఉందంటే చెప్పండి, తప్పకుండా ఫాలో అవుతాను నేను కూడా. అండ్ మోర్ ఎవర్ అంటే మీరు ఎక్కువగా కొత్త డైరెక్టర్లు, టాలెంటెడ్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ముందు హిట్ ఉన్నా లేకపోయినా సరే, అంటే గట్ ఫీలింగ్ ఎలా వస్తుంది బేసిక్గా? కథ బలమైన కథను నమ్మే అంతే. విష్ణు గారు, చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా 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 బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే గుప్త నిధులు అనగానే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అని చెప్పి ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. సో మీరు ఏ ముహూర్తాన మేమర్స్కి ఇది దొరుకుద్ది అన్నారో, మొత్తానికి గుప్త నిధులు మీనింగ్నే మార్చేసేదట్టు ఒక లాస్ట్ డైలాగ్ చేస్తారు. సో వాట్ యూ ఫీల్ యాక్చువల్ ఇలాంటి అన్ని పార్ట్స్ చెప్పినప్పుడు స్టార్టింగ్లో మీకు ఏమనిపించింది? అంటే మన తెలుగులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఎప్పుడైతే దాన్ని మాడ్యులేట్ చేస్తామో ఒక్కొక్కలాగా అర్థం అవుతూ ఉంటుందన్నమాట. సో చిన్న అకౌంట్గా మాట్లాడే అకౌంట్ పదాలు అందరికీ నచ్చుతాయి. కొంచెం ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు మనం యాక్చువల్లీ డైలాగ్ ఒకలాగా ఉంటే మీరు చెప్పే మాడ్యులేషన్కి దాని బేస్ మారిపోయింది. సో క్రెడిట్ అంతా మీకే ఇచ్చేస్తాం మేమైతే. లేదండి, మా డబ్బింగ్ ఇంజనీర్ గారికి. సో ఇంకొకటి ఏంటంటే వెన్ కమింగ్ టు అబౌట్ కొంచెం ఏదైనా లవ్ స్టోరీస్ కానీ ఏదన్నా అయితే కనుక ఐ ఫీల్ దట్ మీకు కొంచెం షై ఉండొచ్చు చేస్తున్నప్పుడు, ఏదైనా రొమాంటిక్ సీన్ అని అనిపించింది. బట్ ఇక్కడ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే లవ్ బిట్వీన్ యూ 3 guys అన్నారు. సో హౌ యూ ఫీల్ లవింగ్ దీస్ 2 guys? ఆల్రెడీ మేము బ్రోచే నుంచి కూడా లవర్సే. సో మళ్ళీ లవ్ చేసుకున్నాం అంతే, కొద్ది రోజులు మంచిగా అవుట్డోర్ వెళ్ళి అక్కడికి. శ్రీ విష్ణు గారు సార్, మీకు నాకు తెలిసినంత వరకు మీ సినిమాలో ఒక మంచి ల్యావిష్ సాంగ్ ఉండాలి, బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఒక మంచి డ్రీమ్ సాంగ్ లాంటిది ఉండాలని కోరిక కనిపిస్తుంది మీ ప్రతి సినిమాలో కూడా. ఈ పాట అలాంటిదేనా ఇందులో? నా కోరిక కనిపించింది అలాగా. నిజంగా నేనైతే సాంగ్స్ అవాయిడ్ చేయమని ఎప్పుడు అంటూ ఉంటాను. కాకపోతే మీ పాటలు మీరు రష్యాలో డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేసి ఉన్నాయి కదా? అవునవును ఉన్నాయి. అంటే క్యారెక్టర్ అంతా ఒకలా ఉంటుంది, ఆ ఒక్క పాటలో మీరు ఒకలా ఉంటారు. అవునవును. ఇది లావిష్ అని కాదండి. యాక్చువల్లీ వీళ్ళు ఒక క్లబ్ మెయింటైన్ చేస్తారనమాట. క్లబ్ అన్నప్పుడు కొంచెం మనం కలర్ఫుల్ లైటింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి చాలా బాగా. అలాంటి పాట కూడా ఉందా ఈ సినిమాలో? ఎప్పుడు సినిమాలో ఉండేలాగా అవుట్డోర్ మంచి ఫారిన్ లొకేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెటైర్ ఉందండి దాని మీద, నా మీద. మీ మీదేనా? రాహుల్ రామకృష్ణ గారికి ఒక క్వశ్చన్ అండి. సార్, రాహుల్ రామకృష్ణ గారు కానీ ఆన్సర్ చేయాలి, బుష్గా కాదు. చెప్పండి సార్. మీకు లీడ్ క్యారెక్టర్లో సినిమాలో వచ్చినా చేస్తలేదంట అనే టాక్ ఉంది బయట. అవును సార్. ఎందుకు సార్, ఏమైంది? బరువు బాధ్యతలు వద్దు సార్. అంటే ఏ బరువు బాధ్యతలు మీకు లీడ్ క్యారెక్టర్ వచ్చే బరువు బాధ్యతలు నాకు వద్దు సార్. వాటి వెనకాల వచ్చే డబ్బులు ఉంటాయి కదండి. నా డబ్బులు ఎందుకు సార్? వద్దు సార్ నాకు డబ్బులు. ఆ డబ్బులతో పాటు తలనొప్పులు వస్తాయి సార్, వద్దు సార్ అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ కాకపోతే ఫ్యాన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అభిమానులు అడగొచ్చు అనమాట బ్యాంక్ బ్రోస్ని. సో మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క నిమిషం మీరు కూర్చొని ఉండండి, ఇంకో 2-3 క్వశ్చన్స్. మైక్ ఇవ్వండి అన్నా. ఆల్రెడీ మైక్ వెళ్ళిపోయింది. ఏ అన్నా? ఎక్కడ ఏ అన్నా? రామకృష్ణ. చెప్పు. నాకు ఒక అమ్మాయి మీద రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక అమ్మాయి మీద క్రష్ ఫీలింగ్ ఉంది. ఓకే. February 14th రోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నావా? చెప్పు, చేసావా? చెప్తా. కృష్ణకాంత్ పార్క్ రమ్మని చెప్పా. ఓకే. మళ్ళీ అయితే తనతో పాటు తన ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇప్పుడు తనకన్నా అమ్మాయి బాగా నచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆవిడకే చెప్పు. ఏమన్నాడు? అన్నా
సో మ్యాజిక్ చేయన్నా కుదిరితే ఇద్దరికి చెప్పు. ఇద్దరు ఒకరే ఏంటి ఒకరే? ఒకరికే చెప్పాలి. నాకు చెప్పు. ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టూ డార్లింగ్. ఐ లవ్ యూ మోర్ మోర్ మోర్. ఐ లవ్ యూ మోర్ దెన్ మోర్ మోర్ మోర్. ఓకే అన్న. ఈ ప్రేమని తట్టుకోలేకపోతున్నాం కానీ మైక్ ఇచ్చే అమ్మ పక్కకి. ఆల్ బ్యాంగ్ బ్రోస్ ముగ్గురికి అన్న దర్శన్ నీ ముగ్గురికి క్వశ్చన్. బాగున్నావా? బాగున్నా. యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు. థ్యాంక్ యూ అన్న. అయితే నువ్వు మన రాహుల్ అన్నది గుప్త నిధులది బాక్స్ కొట్టేసినావు కదా, అట్లా నా గుప్త నిధులను దాచుకోవడానికి ఎన్ని బాక్సులు కొత్త బాక్సులు వేసినా కానీ ఆ బాక్సులు కొట్టేస్తుర్రు. కాబట్టి నాకు కొత్త బాక్స్ కావాలా గుప్త నిధుల బాక్సులకు. బాక్స్ ఈ ప్రశ్న ఏందో నాకు ఇంకా అర్థం కాదు. ఆయన కొంట్లో బాగాలేదే, ఇంకేదన్నా అడగరాదు పాపం. అది కాదు, నీ బాక్సులు కొట్టేస్తుర్రా నాకు ఏం అర్థమైతే లేదు. బాక్సర్లు కొట్టేస్తుర్రా, ఏడ ఆరేస్తున్నావు నువ్వు ముందది? ఏడారేసినా కొట్టేస్తుర్రా అన్న. ఏంది ఏమన్నా మరి సెంటు కొట్టి ఆరేస్తావా లేకపోతే ఉత్తకుండా బాక్సర్లో వన్ గుప్త నిధులు ఉన్నాయి, అందుకే ఆడు కొట్టేస్తున్నారు. అది వన్ పాయింట్. అది బాధ అది. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? కొత్త బాక్సులు కావాలన్న. కొత్త బాక్సులు కింద అదే కింద ఉన్న షాప్, అదేం షాప్ రా అది? రాహుల్ వచ్చిన బట్టల షాప్. ఆ షాప్ లో దొరుకుతాయి, తీసుకో మరి బాక్సులు. ఆ డిక్కీ కూడా కొట్టేసిర్రు. ఇక సాలే కూర్చోదా. థ్యాంక్ యూ అన్న. అరే హాయ్ దర్శి అన్న, రాహుల్ అన్న, హాయ్ విష్ణు అన్న. హాయ్ అన్న. సో ఎంత ట్రై చేసినా బ్యాక్లాగ్స్ క్లియర్ అవట్లా, ఏదైనా సొల్యూషన్ ఇస్తారని. నేను 24 బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇది మన వాళ్ళు కాదని కాలేజ్ మానేశాను నేను. నాకు తెలిసిన సొల్యూషన్ అయితే అదొకటే. సో ఇఫ్ యూ కమ్ టు బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నేను అదే చెప్తా, కాలేజ్ మానేమంటారు. చదువుకుంటుంటే మీరే వచ్చారన్న ఆ పాపలను తీసుకొని. ఏ పాపల్ని? వెనకాలను పాపల్ని. ఎక్కడికి వచ్చాము? షూట్లో కల్లోక థియేటర్లోకే వస్తాం అంతే, అక్కడ దాకే. హాయ్ అన్న. హాయ్. యాక్చువల్గా నా లవర్ పెద్ద లిస్ట్ ఉంది నీ దగ్గర, చాలా పెద్ద లిస్టే ఉన్నట్టు. చాలా పెద్ద లిస్ట్ ఉందన్న. చెప్పన్నా. ఎందుకంటే మీరు మాకు సీనియర్స్ కాబట్టి. అబ్బో, ఆల్రెడీ మీతో పాటు నేను 1 వీక్ చేశాను నేను కూడా. ఏంటిది? థ్యాంక్స్. ఓకే. షూట్లో ఏం చేసిర్రా? షూట్లో మీ జూనియర్ కింద చేసిన అన్న నేను. ఓకే ఓకే. సో అయితే చాలా మందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు, ఈ పాంప్లెట్ చూస్తే తెలుస్తుంది. అలాగే నాకు కూడా ఒక హెల్ప్ చేస్తారని చెప్పండి. అండ్ మా లవర్ వచ్చి మా బెస్ట్ ఫ్రెండ్ లవ్ చేసిందన్న, పెళ్లి చేసుకుంది. ఏం చేయాలో తెలియట్లేదు అన్న, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారు? మంచి పని చేసింది కదా. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని వాడి దగ్గరికి వెళ్తే నువ్వు నీకే ప్రాబ్లం అవుతుండే కదా. సో బేసికలీ ఏంటంటే సింపుల్గా డిఫీట్ యాక్సెప్ట్ చేసి, అమ్మాయి మంచిగా అయింది, నాకు పెళ్లి కాలేదు ఆమెతో, నేను హ్యాపీగా ఫీల్ అయ్యి మూవ్ ఆన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ ఉమెన్. థ్యాంక్ యూ అన్న. ఐషా ఖాన్ ఇస్ సింగిల్ బై ద వే. హలో రాహుల్ అన్న. అన్న నమస్తేనే. వీళ్ళందరికీ కనీసం లవర్ ఉందని చెప్పుకోవడానికి ఉంది, కానీ నాకు అది కూడా లేదు. బయటికి ఈ మంత్రం 3 సార్లు చెప్తే ఓం భీం బుష్ అని లవర్ దొరుకుతుందా? ఏమో చెప్పి చూడు. ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్. ఐ లవ్ యూ. కింద పార్కింగ్ లో బండి ఎక్కేటప్పుడు చూడు, బండెక్కి జూబ్లీ చెక్ పోస్ట్ కాడ యూటర్న్ తీసుకునేటప్పుడు చూడు, ఖచ్చితంగా ఆపుతారు నిన్ను. దొరికితే నీకు ఫోన్ చేసి చెప్తా అన్న. తప్పకుండా ఫోన్ చేయి అన్న. హాయ్ అన్న. అన్న ఎంత ట్రై చేసినా మందు సిగరెట్ మానలేకుండా, మానాలంటే ఏం చేయాలన్నా? మందు సిగరెట్ మానలేకపోతున్నావు, మానాలంటే ఏం చేయాలన్నా? మానే అంతే. మానేయాలి. మానలేకుండా మానేయడం మానే అంటున్నా. ఎలా ఓకే, బట్ సీరియస్ నోట్లీ చెప్తా. సిగరెట్ మానేయాలంటే ఒక యాప్ ఉంది, దాని పేరు క్విట్ ష్యూర్ అని. యాప్ డౌన్లోడ్ చేసుకో. నాకు హెల్ప్ అయింది, నేను మానేసిన. అట్లా మానేస్తావా అన్న? యా. ఓకే అన్న. మందు కూడా ఇట్లనే పొద్దున్న లేచి చాలా బాబు ఇంకెంత తాగుతావు అని బంద్ చేసిన. ఓకే. హాయ్ అన్న, నా పేరు బాబీ. ఈ అన్నకి గడ్డం ఉన్న అన్నకి గడ్డమున్న బుష్. గెడ్డమున్నా అన్నాక ఎన్ని డబ్బులు సంపాదించినా ఈఎంఐ ఖర్చు అయిపోతున్నాయి అన్న. సింపుల్గా డబ్బులు ఎట్లా సంపాదించాలో చెప్తే. ఫస్ట్ ఈఎంఐలు కట్టకు. ఈఎంఐలు కట్టకపోతే పోలీసులు పంపిస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అన్న. ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి కట్టకు అంటుండు. ఆ అమ్మాయి కూడా కడతలే. ఆ అమ్మాయి కడతలేదా? నువ్వు కన్నాలు మాత్రం ఎవరు కడుతున్నావు? నువ్వు కడుతున్నావా అమ్మాయిలు కడుతుర్రా? నేనే కడతా అన్న. నువ్వు కడుతున్నావు. ఓకే. సో ఇప్పుడు పైసలు మిగులుతలేవు. మా హర్ష నన్ను అడుగు, నెక్స్ట్ సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తాడు, మినిమం 17,000 కోట్లు సంపాదిస్తాను. అంత వద్దన్న, ఏదో కొంచెం కోటు.
ఒక కోట ఇది ఈవెంట్ అయిపోయాక ఈ కోట తీసుకుపో. సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఒక్కసారి మీరు న్యూ ఏజ్ మంత్రా చెప్తే వాళ్ళు చెప్తారు. న్యూ ఏజ్ మంత్రా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఫైనల్గా మనం మొదలు పెట్టాం దాంతో, అండ్ ఇవాళ ఈవెంట్ దాంతోనే ఎండ్ చేద్దాం మనం ఒక్కసారి. అలాగే 24 క్యారెట్ అవుట్డోర్ యూనిట్ శిరీష గారికి థ్యాంక్ యూ సో మచ్, స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఒకసారి న్యూ ఏజ్ మంత్ర ఏంటి అంటే వాళ్ళు చెప్తారు. ఫైనల్గా అబ్బాయిలు, న్యూ ఏజ్ మంత్ర ఏంటి? ఈ మార్చ్ 22 మనకు ఒకటే మంత్రం, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతుంది కాస్ట్యూమ్లో. ఓకే, థ్యాంక్ యూ రాహుల్ రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు. అండ్